భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మల్లో పెద్ద ప్రయోజనాన్ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను మొగుల్ మీదకి పంపించింది. మళ్ళీ మీరు కూడా చూసి సపోర్ట్లు కొట్టుర్రి. మూఢనమ్మకాల్లో ముందుగాలుంటాము, అంతరిక్ష ప్రయోగాల్లో కూడా మనమే ముందుగాలుంటాము. మళ్ళోసారి తక్కువ ఖర్చుతోటి తయారు చేసిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపింది ఇస్రో. శ్రీహరికోట కాడున్న అంతరిక్ష కేంద్రంకి వెళ్ళి ఈ ప్రయోగాన్ని చేసిర్రు. ఈ నిర్మల్ని ఇస్రోలు తయారు చేసిన చిన్నపాటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ASSLV D3 ఈ శాటిలైట్ ను మోసుకపోయింది. పొద్దుగానే 9:11 మొగుల్ మీదకి రయ్యం అని కూడా దూసుకపోయింది. ఇక దీని కౌంట్ డౌన్ శుక్రవారం తెల్లారంగా 2:40 సురు చేసిర్రు. మొత్తం 175 కిలోల EOS 08 ఉపగ్రహాన్ని భూమి మీదకి వెళ్ళి 475 కిలోమీటర్ల ఎత్తులున్న గుండ్రటి కక్షలకు ఇస్రో ఇడిచిపెడుతుంది. మరి ఇది ఏం పని చేస్తుందంటే వాతావరణము ప్రమాదాలను ముందుగానే పసిగడుతుంది. ఈ శాటిలైట్ ఏడాది దాకా మొగుల మీద గిరా తిరుగుతుంటది. అయితే ఇదే ప్రయోగాన్ని 2 నెలల కిందటే చేయాలి కానీ అప్పుడు గడబిడ అయిపోయి వాయిదా పడ్డది. ఇవాళ మళ్ళా సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. ఇక ప్రధాని మోడీ సార్ కూడా ఇస్రో వాళ్ళకు కంగ్రాట్స్ చెప్పిండు. దేశం పేరు నిలబెడుతున్నారు మీరంతా అని జబ్బదర్శిండిగా. ఏండ్ల సంది ఏదన్నా ఒక్కటే కొలువు చేస్తుంటే ఎట్లయినా యాస్టకొస్తుంది. రోజు గదే డ్యూటీ అంటే ఓసారి కాకుండా ఓసారన్నా ఇసుకొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అన్నం పెట్టిన కొలువును అమ్మ లెక్క సాధిన డ్యూటీని మరవకుట ఇగో ఇట్లా కొందరు పాయిరం చూపిస్తుంటారు. పబ్లిక్ తోని వారేవా అనిపించుకుంటారు. చూసి మీరు కూడా అనుర్రి మరి సూపర్ అని. చల్తీ కానా ముగాడి ఇదే బంపరు బండిరా ఎట్లేదు రైలు బండి ఎన్నడు చూడ రైలు బండా ఎవరు ఎక్కని రైలా ఇదంతా కాదు పాయింట్కి రా అని అంటారా. అసలు ఇది రైలే కాదు, ఇవి బోగీలే కాదు, ఇంటికి కట్టుకునే పరాటు కూడా. రైల్లో పోతుంటే కిటికీలకెళ్ళి ఇల్లు గోడలు కానొస్తాయని తెలుసు కానీ ఇంటి గోడలు లెక్క రైలు ఉండుడేంది అని అంటే కేరళ పాలక్కాడ్ కాడ రైల్వేల కొలువు చేసి రిటైర్ అయిన ఒక ఆయన ఇంటి ప్రహరీ గోడని ఇట్లా రైలు బోగి లెక్క కట్టించుకున్నాడు. ఇంటి గేటు కూడా అట్లనే కలిసిపోయి కలరు అచ్చరాలు నెంబర్లు కిటికీ ఊసలు అన్ని సమ్ రైలు లెక్కనే ఉండే వర్కలా. వావ్ అనుకుంటా ఆడకట్టోలే కాదు, పక్కూరికెళ్ళి కూడా పని మీద వచ్చిన వాళ్ళు ఈ గోడను చూసి ఫోటోలు వీడియోలు తీసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ మేము ట్రైన్ వాళ్ళ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ అని కిటికీలకే చేతులు ఊపుకుంటా రైలు చేసి కూసి అవుతున్నారట. మరి ఏండ్ల సంది రైల్వేల కొలువు చేసి రోజు రైళ్లను చూసి రైలు కూతలు అనౌన్స్మెంట్లు జనాల మాటలు అన్ని ఇని ఒక్కటేసారి రిటైర్ అయ్యేవన్నీ దూరమే వర్కలా. ఆ ఇంటి ఆయనకు మస్తు బాధ అనిపించినట్టుంది పాపం. అందుకే ఏ రైల్వేల కొలువు చేసి ఇంటిని నడిపించిండో ఆ రైలునే ఇంటి ప్రహరీ గోడ కడతా అని ఇట్లా అభిమానం చూపించుకున్నట్టున్నాడు. ఇక ఆయనతో కాలనీలో ఉన్న పిల్లల వల్ల అన్నం తినకున్నా గానీ అగో చూడు రైలు వచ్చింది, రైలు చుక్చుక్ రైలు దబ్బున తిన ఆచిపోదా అని ఆ భోగి గోడలను చూపించుకుంటా తినిపిస్తారు కావచ్చు. కానీ రైలకి ఊర్లోకి పోతాము ఊర్లకి వెళ్ళి ఇంటికి పోతామని తెలుసు కానీ ఇంటికే ఇట్లా రైలు వైబ్స్ തെപ്പിച്ചിട്ട് ഇന്ന തോപ്പയാണെന്ന് കൂടെ കമന്റ് ചെയ്ത് പറ്റിയിട്ടൊക്കെ ഈ വീഡിയോ ദൂഷിച്ചു. ഹായ് ഫ്രണ്ട്സ്, എന്താണ് എല്ലാവർക്കും സുഖമല്ലേ? ഇന്നത്തെ പുതിയൊരു വീഡിയോയിലേക്ക് എല്ലാവർക്കും സ്വാഗതം. ഞാനിപ്പോൾ ഉള്ളത് കോഴിക്കോട് ജില്ലയിലെ നരിക്കുനി പാലങ്ങാട് എന്ന സ്ഥലത്താണ്. ഇവിടുത്തെ ഒരു വീടിന്റെ ചുറ്റുമതിലാണ് ഗേറ്റും ഒക്കെ. റെയിൽവേയിൽ ജോലി ചെയ്യുന്ന മുഹമ്മദ് പാലങ്ങാട് എന്ന് പറഞ്ഞ ആളെ വീടിന്റെ ഒരു ഗേറ്റും ഇതൊക്കെ ഇങ്ങനെ ഒരു ട്രെയിനിന്റെ ആകൃതിയിൽ ഉണ്ടാക്കിയതാണ്. നല്ല രസമുണ്ട് കാണാൻ. അദ്ദേഹം ഇപ്പോൾ കോഴിക്കോട് കല്ലായി റെയിൽവേയിലാണ് ജോലി ചെയ്യുന്നത്. അപ്പോൾ കണ്ടപ്പോൾ ഒരു നല്ലൊരു രസം തോന്നിയപ്പോൾ ഒന്ന് വീഡിയോ എടുക്കാമെന്ന് വിചാരിച്ച് അങ്ങനെ എടുത്തതാണ്.